సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నేను జిల్లా ఉద్యానాధికారి ప్రకాశం జిల్లా. నా పేరు వై గోపీచంద్ అండి. మనకి ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన ఉద్యాన వాణిజ్య పంట మిరప. అది ప్రస్తుతం ఖరీఫ్లో అయితే 55,000 ఎకరాల వరకు విస్తీర్ణంలోకి సాగుబడిలోకి వచ్చింది. రబీ అనేది అక్టోబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఈ సీజన్లో మిరప సాగు అనేది ఈసారి ఇప్పటి వరకు సుమారు 5,000 ఎకరాల్లో విస్తీర్ణం అనేది సాగు చేస్తున్నారు. ఇంకా పెరిగే అవకాశం, డిసెంబర్ దాకా ఈ సాగుబడి అనేది విస్తీర్ణం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈసారి ఈ సంవత్సరము మనకి రబీ సీజన్లో మిరప పంటకు దిగుబడి ఆధారిత పంట బీమా పథకం అని PMFBY సౌకర్యాన్ని రైతులు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ సీజన్లో ముఖ్యంగా ఈసారి మనకు వచ్చినటువంటి ముఖ్యమైన మార్పు, రైతులు ఐచ్ఛికంగా ఈ ఉద్యాన పంట దిగుబడి ఆధారిత పంట బీమా పథకంలోకి నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్లో మన జిల్లాకి ICICI లాంబార్డ్ కంపెనీ వారి ద్వారా, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి ద్వారా ఈ పంట బీమా అనేది చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకు లోను, పంట రుణాలు తీసుకునేటువంటి రైతులకైతే బ్యాంకుల్లోనే ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మినహాయించుకొని ఈ పంట బీమా పథకంలోకి చేర్చబడతారు. అది కూడా ఆప్షనల్. రైతులు ఎవరైనా నో ఆప్షన్ పెట్టినట్లయితే దాని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా విడిగా క్రాప్ లోన్ లేకుండా ఉన్నటువంటి ఇతర రైతులు పంట బీమా పథకంలో చేరాలన్నట్లయితే స్వయంగా వీరు NCIP యాప్లో కానీ నమోదు చేయించుకోవచ్చు, లేదా సమీప బ్యాంకుల్లో కానీ, కామన్ సర్వీస్ సెంటర్స్ కానీ, ముఖ్యంగా సమీప RSK ద్వారా అక్కడ ఉన్నటువంటి VAL, VHAల ద్వారా ఈ ఇన్సూరెన్స్ నమోదు అనేది చేయించుకోవచ్చు. దీనికి పంట ఇన్సూరెన్స్ ప్రీమియం 0.5%, అంటే ఎకరానికి 525 రూపాయలు ఈ ప్రీమియం కింద కట్టవలసి ఉంటుంది. ఈ పంట నష్టపోయిన పరిస్థితుల్లో క్రాప్ కటింగ్ ఎక్స్పెన్స్, అంటే పంట కోత ప్రయోగాల మీద వచ్చేటువంటి దిగుబడి ఆధారిత బీమా ఇది. సుమారుగా ఎకరానికి గరిష్టంగా 1,05,000 వరకు పంట నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. దీంట్లో నమోదు చేయించుకోవడానికి డిసెంబర్ 15 వరకు ఆఖరి తేదీ. సాగు చేస్తున్నటువంటి విస్తీర్ణం మొత్తము ఈ ఇన్సూరెన్స్ పరిధిలోకి మీరు నమోదు చేయించుకోవచ్చు. దీనికి ఎటువంటి గరిష్ట పరిమితి కూడా లేదు. ఈ పథకాన్ని నమోదు చేయించుకోవాల్సినటువంటి రైతులు వారు తమ పట్టాదారు పాస్బుక్ కానీ, 1B కానీ, లేదా కౌలు రైతులైతే CCRC కార్డ్స్, కౌలు అంగీకార పత్రం, ఆధార్ నకలు, బ్యాంక్ ఖాతా పుస్తకం మొదటి పేజీ, మరి పంట నిర్ధారణ ధృవీకరణ పత్రం అని VA కానీ, VHA కానీ ఇస్తారు. ఇటువంటి వివరాలతోటి ఇందాక చెప్పినట్టు సమీప రైతు సేవా కేంద్రాల్లో కానీ, బ్యాంకుల ద్వారా కానీ, అలాగే స్వయంగా అయితే NCIP యాప్ దాంట్లో మీరు నమోదు చేసుకొని ఈ రబీ సీజన్కి దిగుబడి ఆధారిత పంటల బీమా పథకం PMFBYలో నమోదు చేయించుకోవాల్సిందిగా నేను మిరప రైతుల్ని, ముఖ్యంగా ఈ రబీ సీజన్లో సాగుబడి చేస్తున్నటువంటి మిరప రైతుల్ని నేను కోరుతూ ఉన్నాను.